ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొలెస్ట్రాల్ ఒక్కటే మనం హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం కాదు. అనేక కారణాలు ఉంటాయి. రైస్ ఎక్కువ తిని కూరలు తక్కువ తినేవాళ్ళు, ఆయిల్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలామంది కుక్స్ని పెట్టుకుంటున్నారు. ఇద్దరు పని చేసే వాళ్ళు ఉంటారు, కుక్ని పెట్టుకుంటారు. కుక్కి తొందరగా ఫినిష్ కావాలంటే ఆయిల్ ఎక్కువ వేయాలి న్యాచురల్గా. సో మీరు ఇంట్లో తిన్నాం అనుకుంటున్నారు, కానీ ఈ ఇంట్లో తిన్న ఆహారం మనకి ఎంతవరకు హెల్తీగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం. కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఏంటి కారణం? అంటే కొలెస్ట్రాల్ అనేది మనం ముందుగా ఒకసారి గుండెపోటు రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. పేరెంట్స్కి నార్మల్ ఉండే కొలెస్ట్రాల్ కూడా పిల్లలకి ఎక్కువ రావు. అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండానే ఈజీగా కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు సైలెంట్గా హార్ట్ ప్రాబ్లం లోపల ఉందనుకోండి, మనకు తెలిసే అవకాశం ఉండదు. హార్ట్ అటాక్ వచ్చేదానికి ఒక అరగంట ముందు కూడా ఈసీజీ కానీ 2D ఎకో కానీ నార్మల్గా ఉంటాయి. చాలా మంది ఏంటి అని అంటే ఈ ఆయిల్స్ కానీ బటర్ గీ అలాంటివి పూర్తిగా తగ్గించేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు మనకి కొలెస్ట్రాల్ నియంత్రణలో పనిచేస్తుంది? 84% ఆఫ్ ది కొలెస్ట్రాల్ బాడీ లోపలనే ప్రొడ్యూస్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ని మన కుకింగ్లో యూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు దాకా జరిగిన స్టడీస్ అన్నింటిలో తెలుస్తుంది ఏంటంటే 2 times హార్ట్ స్ట్రోక్ వచ్చిన పర్సన్ 3rd టైంకి చనిపోతాడు అని అంటారు. ఇది మిత్తా ఫ్యాక్టా? అంటే హార్ట్ అటాక్తో ఎవరు చనిపోతారు అనేది చెప్పడం, ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ టైం హార్ట్ అటాక్లోనే ఎక్కువ డేంజర్ ఉంటుంది, ఎస్పెషల్లీ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. ఈ మధ్యకాలంలో మనలో అందరిలో పెరిగిపోయేటువంటి సమస్య ఏంటి అని అంటే ఒబేసిటీ. అదేవిధంగా కొలెస్ట్రాల్ అనేది కూడా మన బాడీలో మనకి తెలియకుండానే పెరిగిపోతుంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఏంటి రీజన్? దీనిని మనం ఎలా తగ్గించుకోవచ్చు? అదేవిధంగా చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు మనం ఈ ఒబేసిటీ అదేవిధంగా కొలెస్ట్రాల్ పెరుగుదల అనేది చూస్తున్నాం. సో వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు ఉన్నారు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మియాపూర్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఇప్పుడు జనరల్గా అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం అదేవిధంగా ఒబేసిటీ అనే దాంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అసలు మెయిన్గా మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి ఏంటి కారణం? అంటే కొలెస్ట్రాల్ అనేది మనం ముందుగా ఒకసారి గుండెపోటు రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు కొలెస్ట్రాల్ అనేది జెనెటికల్గా ప్రీడిటర్మిన్డ్ ఉంటుంది. జెనెటికల్గా మనకి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేది. యాక్చువల్లీ తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేదాన్ని హెరిడిటరీ అంటాం. జెనెటిక్గా అంటే ఆ రీకాంబినేషన్లో మనకు వచ్చే జెనెటిక్స్ మనకి స్పెసిఫిక్గా ఉండొచ్చు. సో అందుకనే పేరెంట్స్కి నార్మల్ ఉండే కొలెస్ట్రాల్ కూడా పిల్లలకి ఎక్కువ రావచ్చు. సో ఇది జెనెటిక్ మెకానిజం అనమాట. జెనెటిక్ మెకానిజంతో ఎక్కువ మందికి కొలెస్ట్రాల్ ఎట్లుంటుంది. దాంతోపాటుగా మన లైఫ్ స్టైల్ బట్టి కూడా కొలెస్ట్రాల్ మారుతూ ఉంటుంది. మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు బట్టి, మనం చేసే ఎక్సర్సైజ్ బట్టి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనం కొలెస్ట్రాల్ కనుక బాగా ఎక్కువ ఉంటే హార్ట్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఎక్కువగా ఇప్పుడు మనకు తెలిసిందే. అయితే ఇదొక్కటే కారణం కాదు, కొలెస్ట్రాల్ ఒక్కటే మనం హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం కాదు, అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి కొంతమందికి హార్ట్ అటాక్లు వచ్చినప్పుడు మనం కొలెస్ట్రాల్ చెక్ చేస్తే నార్మల్ ఉండొచ్చు, కానీ రక్త నాళంలో ఏదైతే కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో దానివల్ల వచ్చే హార్ట్ అటాక్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ కొలెస్ట్రాల్ కూడా అన్నమాట. సో అందుకని కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవడానికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి జెనెటిక్ కారణాలు, రెండోది మన లైఫ్ స్టైల్ అనేది కారణాలు. ఓకే. సో సార్, ఇప్పుడు జనరల్గా మనకి కొలెస్ట్రాల్ అనేది అంటే ఏ రేంజ్లో ఉంటే మనకి హార్ట్ అటాక్స్ రావడానికి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది? అంటే ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ విషయానికి వస్తే మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం చూస్తాం. కొలెస్ట్రాల్ అంటే మనకి లిపిడ్ ప్రొఫైల్ అనేది వస్తుంది. ఆ లిపిడ్ ప్రొఫైల్లో మనకి ఎల్డిఎల్ అని, హెచ్డిఎల్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని, విఎల్డిఎల్ అని మనకి వేరియస్ కాంపోనెంట్స్ కనపడతాయి. దాంట్లో ఎల్డిఎల్ అనేది 100 కన్నా తక్కువ ఉండాలి. అదే షుగర్ ఉన్న వాళ్ళకి లేకపోతే ప్రీవియస్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎల్డిఎల్ అనేది 70 కన్నా తక్కువ ఉంటే మంచిగా పనిచేస్తుంది. అయితే హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్, అది ఎక్కువగా ఉండాలి. అది 40 లేదా 50 కన్నా ఎక్కువ ఉండాలి. 40 అంటే మేల్స్లో 40 కన్నా ఎక్కువగా, లేడీస్లో 50 కన్నా ఎక్కువగా హెచ్డిఎల్ ఉంటే అది ప్రొటెక్టివ్ నేచర్ ఉంటుంది అనమాట. దానివల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అనేది ఏంటంటే నార్మల్గా 150 కన్నా తక్కువ ఉండాలి. అది కనుక 250 కన్నా ఎక్కువ ఉంది అని అంటే అది ప్రాబ్లం జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 500 దాటింది అనుకోండి ఇంకా ఎక్కువ. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ మామూలుగా 10-20 ఇట్లా మారుతుంటాయి. ఎల్డిఎల్ హెచ్డిఎల్ అనేది. ట్రైగ్లిజరైడ్స్ అనేది చాలా వేగంగా వేరీ అవుతూ ఉంటుంది. ఒకరోజు చేస్తే 500 వస్తుంది, ఇంకొక రోజు చేస్తే 200 వస్తుంది, అట్లా మారుతుంటుంది. ట్రైగ్లిజరైడ్స్ అనేది మన ఫుడ్ మీద అంత ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని కొత్త పారామీటర్స్ వస్తాయి, అపోబీ లెవెల్స్ అంటారు అనమాట. అపోబీ లెవెల్స్ ఏ రకంగా చూస్తామంటే మన కొలెస్ట్రాల్ దీంట్లో
ఒక్కొక్క పార్టికల్లో ఒక్కొక్క అపోబీ ఉంటుంది అనమాట. సో అందుకని కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే కనుక అపోబీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని అలా అపోబీ లెవెల్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కనుక 100 దాటి ఉన్నాయంటే కొంచెం హార్ట్ ప్రాబ్లం రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇలా అనేక రకాలైన కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి మనం చూస్తాం. ప్రధానంగా చూడాల్సింది ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్. ఎల్డిఎల్ 100 కన్నా తక్కువ ఉండాలి, హెచ్డిఎల్ 40 కన్నా ఎక్కువ ఉండాలి, ట్రైగ్లిజరైడ్స్ 150 కన్నా తక్కువ ఉండాలి. ఇది నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్. అసలు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండానే ఈజీగా కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే ఇప్పుడు సైలెంట్గా హార్ట్ ప్రాబ్లం లోపల ఉందనుకోండి, మనకు తెలిసే అవకాశం ఉండదు. ఇప్పుడు మీకు లోపల హార్ట్ లోపల 90% బ్లాక్ ఉన్నా కూడా వాళ్ళు నార్మల్గానే ఉంటారు, మనతో పాటే నవ్వుతూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. సో నొప్పి రావాలని లేదు, అంటే బాగా ఎక్కువ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంతమందికి నొప్పి వచ్చే అవకాశం ఉంది, కానీ నార్మల్ లెవెల్స్లో ఏమీ నొప్పి రాకపోవచ్చు. కాబట్టి మనం వాళ్ళు టెస్టింగ్ చేసుకున్నప్పుడు కూడా అది బయటపడకపోవచ్చు. ఎందుకనంటే హార్ట్ అటాక్ వచ్చేదానికి ఒక అరగంట ముందు కూడా ఈసీజీ కానీ 2D ఎకో కానీ నార్మల్గా ఉంటాయి. సో అందుకని ఏంటి, మనం ఈసీజీ 2D ఎకో చేసి మన ప్యాకేజీల్లో ప్రధానంగా ఇవే ఉంటాయి. ఇవి చూసుకొని ఓకే మనం హార్ట్ స్టేటస్ చెక్ చేసుకున్నాం, నార్మలే ఉంది అనుకునే అవకాశం ఉంది. అయితే ముందే తెలియడానికి ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవాలి. ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో కనుక అబ్నార్మల్ కనపడితే వాళ్ళు సైలెంట్గా లోపల ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయడానికి ఏమంటారంటే మేము రోజు నడుస్తున్నాము, మనం రోజు ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాం, ఇంక టెస్ట్ ఎందుకు అనుకుంటారు చాలామంది. రోజు నడిచినా ఎక్సర్సైజ్ చేసినా ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కువ వచ్చినా కూడా మెట్లు ఎక్కినప్పుడు ఏమీ ఆయాసం లేకపోయినా కూడా ట్రెడ్మిల్ టెస్ట్లో స్టిల్ పాజిటివ్ రావచ్చు. ఎందుకంటే ట్రెడ్మిల్ టెస్ట్లో వీళ్ళు నడవగలరా లేదా అనేది చూట్ల. ట్రెడ్మిల్ టెస్ట్లో ఏం చూస్తున్నాం అంటే నడుస్తున్నప్పుడు ఈసీజీలో మార్పులు వస్తున్నాయా లేదా అనేది చూస్తున్నాం. చాలామందికి ఈసీజీలో మార్పులు పెయిన్ రావడం కన్నా ముందు వస్తాయి, అంటే మనకి ట్రెడ్మిల్ టెస్ట్ ముందే కనిపెడుతుంది అని. కొన్నిసార్లు ట్రెడ్మిల్లో కూడా తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళకి సిటీ క్యాలరీ కాల్షియం స్కోర్ అని కానివ్వండి, లేకపోతే సిటీ యాంజియోగ్రామ్ అని కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ అసలు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళకి లోపల ప్రాబ్లం ఉండి వాళ్ళకి తెలియకపోవటం వల్ల మనకి సడన్గా ప్రాబ్లమ్స్ పరిణమించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అది ఒకటి. రెండోది ఏంటంటే సడన్ కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాకే కారణం కాకర్లా. అంటే మన రక్తనాళాలన్నీ బాగున్నాయి, అన్నీ బాగుండి కూడా కొన్ని రేర్ జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, వాటిని ఛానలోపతీస్ అంటారు. ఆ ఛానలోపతీస్లో హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని, రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా అని, ఏఆర్విడి అంటారు, అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా అంటారు. ఇది కానీ సిపివిటి అంటారు, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటారు, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అంటారు, బ్రుగాడా సిండ్రోమ్ అంటారు. ఇలా కొన్ని జబ్బులు ఉంటాయి. ఇవి సాధారణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. ఏంటంటే ఈసీజీ బాగానే ఉంటుంది, ఎక్కువ బాగానే ఉంటుంది, బట్ లోపల ఛానలోపతీస్ ఉండటం వల్ల సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ రాదు, హార్ట్ అటాక్ రాకుండానే కార్డియాక్ అరెస్ట్ అయ్యే కొన్ని కండిషన్స్ అనమాట. మరీ యంగ్ పీపుల్ మనం చూస్తుంటాం, ఇంటర్మీడియట్లోను 10th క్లాస్లోనూ చనిపోతుంటారు, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉంటాయి. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్కి మనకు వాళ్ళు పరిగెడతా సడన్గా కొలాప్స్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి లోపల కొన్ని అన్డయాగ్నోజ్డ్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళకి సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈసీజీ ఎక్కువ చేసినప్పుడు వాళ్ళకి కొంతమేరకు తెలిసిపోతుంది, కొంతమందికి తెలియకపోతే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో సార్, అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ మన బాడీలో డిపాజిట్ అవ్వడానికి మన లైఫ్ స్టైల్ కానీ లేదు అని అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కారణం అని చెప్పానని అన్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇలా మొబైల్ చేతిలో ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో మనం బయట తినే ఫుడ్ అంతా కూడా మన బాడీకి అంత సెట్ అవ్వదు అనిపించినప్పుడు ప్రజలు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు? అంటే ఇది ఒక సోషియాలజీ క్వశ్చన్ అనుకోండి, అయినా కూడా మనం ట్రై చేద్దాం ఆన్సర్ చేయడానికి. ప్రధానంగా మనం అనుకుంటున్నాం బయట తినే ఫుడ్ వల్ల మనకు ప్రాబ్లం అనుకున్నాం. అది మాత్రమే కాదు, ఇంట్లో ఫుడ్ కూడా చాలా మందికి అన్హెల్తీగా ఉంటుంది. రైస్ ఎక్కువ తిని కూరలు తక్కువ తినేవాళ్ళు, ఆయిల్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది కుక్స్ని పెట్టుకుంటున్నారు, ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉంటారు, కుక్ని పెట్టుకుంటారు. కుక్స్ ఏం చేస్తారు, కుక్కి తొందరగా ఫినిష్ కావాలంటే ఆయిల్ ఎక్కువ వేయాలి న్యాచురల్గా. సో వాళ్ళు ఆయిల్ వేయరు, వాళ్ళు ఆయిల్ పోస్తారు. సో దాంతో మీకు కూరల్లో బాగా ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇంట్లో తిన్నాం అనుకుంటున్నారు, కానీ ఈ ఇంట్లో తిన్న ఆహారం మనకి ఎంతవరకు హెల్తీగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే బయట ఫుడ్ అంటారా, 2 కారణాలు. ఒకటి హీడోనిస్టిక్ అంటారు అన్నమాట, అంటే మనం ఫుడ్ టేస్టీగా ఉన్నదాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతాం. అంటే అది ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ ఎక్కువ టేస్టీగా ఉంటుంది అంటే ఉండకపోవచ్చు, మనం తినని ఫుడ్ కాబట్టి అది కొంచెం టేస్టీగా అనిపించవచ్చు. సో అందుకోసం ఎక్కువగా బయట తినటం. రెండోది ఏంటంటే అవైలబిలిటీ. సో ఇప్పుడు మీకు ఇంట్లో చిక్కుడుకాయ కూర చేశారని చెప్తే పిల్లలు ఏం చేస్తున్నారు, మాకు వద్దు చిక్కుడుకాయ కూర, మేము ఇమీడియట్గా స్విగ్గీ తీసుకొని ఆర్డర్ చేసేసుకొని మేము ఏదో బిర్యానీ తెప్పించుకొని తింటాం.
సో అంటే ఈజ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే ఒక 10 నిమిషాల్లో మీకు కావాల్సింది మీకు ఫుడ్ మీ ముందుకు వచ్చేస్తుంటే, అది కూడా కావాల్సిన టేస్ట్ కావాల్సిన వస్తుంటే, మూడవ ఫ్యాక్టర్ ఎక్కడంటే అఫోర్డబిలిటీ పెరిగింది. అంటే ఇంతకుముందు మనం బయటికి వెళ్ళి తినాలి అని అంటే మనకి కొంత ఎక్కువ స్టేటస్ ఉన్నవాళ్ళు, ఎక్కువ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగి తినేవాళ్ళు. ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్, ఈవెన్ లోవర్ క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళి తినగలుగుతున్నారు, బయట నుంచి తెప్పించుకోగలుగుతున్నారు. పెరుగుతున్న జీవన ప్రమాణాలు ఏమైనాయంటే కొంత అన్హెల్తీ లైఫ్ స్టైల్కి ఉపయోగపడుతున్నాయి. జీవన ప్రమాణాలు పెరగాల్సిందే, దాంతోపాటుగా మనకి అన్హెల్తీ లైఫ్ స్టైల్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రాబ్లం ఏంటంటే అమెరికా లాంటి దేశాలు తీసుకున్నట్లయితే వాళ్ళు రిచ్ పీపుల్కిను పూర్ పీపుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రిచ్ పీపుల్ ఏంటంటే చాలా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. పూర్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అంత హెల్తీ లైఫ్ స్టైల్ ఉండదు. వాళ్ళు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, తక్కువ లోయర్ సోషల్ ఎకనామిక్ గ్రూప్లో. ఇక్కడ ఇండియాలో అట్లా కాదు. వెరీ హైలీ అఫోర్డబుల్ పీపుల్ తప్ప, అంటే బాగా అల్ట్రా రిచ్ టాప్ 1% తప్ప మిగతా అందరూ హెల్తీ ఫుడ్ తినట్లా. సో ఎక్కువ ఫుడ్ తింటున్నారు, ఇంకా కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ తినడం, క్యాలరీస్ ఎక్కువగా తీసుకోవటం, టేస్ట్ ఎక్కువ కావాలని చెప్పి బాగా అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంది. సో మన కల్చర్లోనే ఇంకొక చిన్న ప్రాబ్లం ఏముంది అని అంటే, నేను తప్పుపడుతున్నాను కాదు, మనకు బేసిక్గా మనం సెలబ్రేట్ చేసుకునేదాన్ని కూడా మనం ఫుడ్తో సెలబ్రేట్ చేసుకుంటాం. రెండే, ఫుడ్ కానీ డ్రింక్ కానీ రెండింటితోనే సెలబ్రేట్ చేసుకుంటాం మనం. సో అంటే ఇప్పుడు మీకు సడన్గా మీకు ఒక అవార్డు వచ్చింది అనుకోండి, బెస్ట్ ప్రజెంటర్ అవార్డు వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, మాకు స్వీట్స్ తెచ్చి పెడతారు, లేకపోతే తీసుకెళ్తారు, ఒక పబ్కి తీసుకెళ్లారు అనుకోండి, ఫుడ్ కూడా అట్లాగే ఉంటుంది. సో మనం సెలబ్రేట్ చేసుకునే విధానంలోనే మనం ఇంకా ఎక్కువ కానీ లేకపోతే ఎక్కువ టేస్టీ బట్ లెస్ హెల్తీ ఫుడ్ తినటం కానీ మనకి అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకొక కల్చరల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మనకేంటి, ఇప్పుడు మా మదర్, ఇప్పుడు నేను ఎప్పుడు చూసినా కూడా ఏంట్రా సన్నగా అయిపోయావు అంటుంటారు. అది ఒక ఇక నేను ఎంత బరువు ఎక్కువైపోయినా కూడా అదేంటి అట్లా సన్నగా అయిపోయాను, ఇక సన్నగా అయిపోయావు అని అనడానికి వీలు లేకపోతే వాళ్ళు ఏమంటారంటే అదే మొహం పీకిపోయింది, ఎంత నీరసంగా కనపడుతున్నావు, చిక్కిపోయావు అంటారు. అంటే మనకున్న అభిమానాన్ని మనం వ్యక్తం చేయడానికి ఇంకాస్త ఫుడ్ తిను, ఆరోగ్యంగా తిను, టైంకి. ఇప్పుడు మనకి తెలంగాణలో ఎట్లుంటుందంటే టైంకి తినడం అనేది. ఇప్పుడు వాళ్ళు ఎంత లావు ఉన్నా కూడా, వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, వాళ్ళు లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళ పేరెంట్స్ వచ్చిన దగ్గరికి ఒకటే చెప్తుంటారు, టైంకి తినడు సార్ అసలు అని. అంటే ఇంకా కొంచెం ఎక్కువ తినాలి, ఇంకా కొంచెం బాగా తినాలి అనేది మనకి కల్చరల్గా ఒక ఇదనమాట. సో వీటన్నిటి వల్ల కూడా మనం ఫుడ్ అనే దానికి ఎక్కువ అయిపోతా ఉంది, అది కూడా అన్హెల్తీ ఫుడ్ ఎక్కువ అయిపోతా ఉంది. సో సార్, ఇప్పుడు కొలెస్ట్రాల్ని నియంత్రణలో ఉంచుకోవడానికి చాలామంది ఏంటి అని అంటే ఈ ఆయిల్స్ కానీ బటర్, ఘీ అలాంటివి పూర్తిగా తగ్గించేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు మనకి కొలెస్ట్రాల్ నియంత్రణలో పనిచేస్తుంది? అంటే కొలెస్ట్రాల్ నియంత్రణకి ప్రధానంగా కొలెస్ట్రాల్ మనం ఫస్ట్ కారణం ఏం చెప్తున్నాం, జెనెటిక్ అని కదా. సో ఇప్పుడు మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 190 ఉందనుకోండి, మీరు కేవలం ఆహారపు అలవాట్లు మార్చినంత మాత్రానే అది కొలెస్ట్రాల్ తక్కువ కాదు. బట్ అట్ ద సేమ్ టైం మరీ దారుణంగా కొంతమంది ఉంటారు, మీరు అన్నట్టు అసలు డ్రాప్ కూడా ఇది కాకుండా. ఇందాకే ఒక ఆయన వచ్చి నాకు చెప్తా ఉన్నారు, పొద్దున్నే ఏం తింటారు మీరు అంటే, బ్రేక్ఫాస్ట్కి ఒక ఫుల్ లెమను, ఒక 10 బ్లూబెర్రీస్, అండ్ ఇంకొక 2-3 ఆలివ్ ఆయిల్, ఒక 2 స్పూన్స్ వేసుకొని దాన్ని మిక్సీ చేసి అది తాగుతారంట. అంటే అది వింటుంటేనే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఎలా తాగగలుగుతున్నారు మీరు అని అడిగాను నేను ఆయన. అంటే హెల్త్ కాన్షియస్గా అనుకున్న వాళ్ళు అసలు ఇక మ్యాక్సిమం వెళ్ళిపోతున్నారు అన్నమాట దాంట్లోకి. అస్సలు ఆయిల్ చుక్క పడకూడదు, అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా, ఎక్కడికి మీరు పెళ్ళికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం ఫుడ్ తినరు, వాళ్ళు అన్ని చూస్తూ ఉంటారు అంతే. జస్ట్ వీళ్ళు ఎంత చెత్తగా తింటున్నారు మిగతా వాళ్ళని చూస్తుంటారు తప్ప వాళ్ళు ఏం తినరు. మరీ ఆ లెవెల్లో చేసి మనం కొలెస్ట్రాల్ తగ్గించడానికి అవసరం లేదేమో అనేది ఒక అభిప్రాయం. అయితే కొలెస్ట్రాల్ మనకి ఇప్పుడు మనం ఫ్యాట్ అనేది మనం కొలెస్ట్రాల్ తినడం వల్ల కన్నా కూడా మన బాడీలో ఉత్పత్తి అయ్యే కొలెస్ట్రాల్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఇన్ ది సెన్స్, ఇప్పుడు మీరు తిన్న కొలెస్ట్రాల్గా అబ్జర్వ్ కాదు, అది ఫ్యాటీ యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ అయ్యి అబ్జర్వ్ అవుతుంది. అందుకే ఏం చెప్పారంటే 84% ఆఫ్ ది కొలెస్ట్రాల్ బాడీ లోపలే ప్రొడ్యూస్ అవుతుంది, ఒక 16% ఆఫ్ ది కొలెస్ట్రాల్ మాత్రమే మనం ఫుడ్ తిన్నప్పుడు దాంతో యాడ్ అవుతుంది అని. సో అందుకని అట్లనే అడదిడ్డంగా తినేమని కాదు, బట్ తినే దాంట్లో కొంత మేరకు మనం మరీ ఇబ్బంది లేకుండా ఒక మాదిరిగా తింటే ఏం ప్రాబ్లం లేదు. అంటే రోజు ఫ్రైస్ తింటున్నారు, రోజు ఆయిల్ ఎక్కువ తింటున్నారు, ఖచ్చితంగా పొరపాటే. బట్ అట్లని అస్సలు తగలకూడదు అనేది, లేకపోతే టిష్యూ పేపర్లో పకోడీని బాగా నలిపేసి తినేవాళ్ళు, ఇట్లా కూడా అవసరం లేదని నా ఉద్దేశం. ఓకే. సో సార్, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆయిల్స్ కొంతమంది డిస్కార్డ్ చేసేస్తే, కొంతమంది ఏంటి అని అంటే కొన్ని రకాల ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ అని ఇది కుకింగ్లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. అసలు బేసిక్గా మనం కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి ఏ టైప్ ఆఫ్
ఆయిల్స్ని మన కుకింగ్లో యూస్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే ఆయిల్ పరిమితంగా వాడుకుంటే ఎప్పుడు మంచిదమ్మా. ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అన్నా కనుకన్నా ఏ ఆయిల్ని కొంచెం పరిమితంగా వాడుకుంటే, అంటే మనిషికి సగటున నెలకి 1/2 కేజీ దాటకుండా ఆయిల్ వాడగలిగితే మంచిది. అంటే ఇప్పుడు నలుగురున్నారు ఇంట్లో, వాళ్ళకి 2 కేజీలు అవ్వాలి. వాళ్ళు 10 కేజీలు వాడుతున్నారంటే అది ఖచ్చితంగా అబ్నార్మల్ అనేది మనం గమనించాలి. సో అది నెంబర్ 1. రెండోది ఏంటంటే టైప్ ఆఫ్ ఆయిల్ ఏది బెస్ట్ అని అంటే, ఇప్పుడు దాకా జరిగిన స్టడీస్ అన్నింటిలో తెలుస్తుంది ఏంటంటే ఆలివ్ ఆయిల్ అనేది ఉన్న వాటిలో బెస్ట్. ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ బాగుంటుంది, దాంతోపాటు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుందని. కానీ ఆలివ్ ఆయిల్ 2 రకాలుగా మనకి ప్రాబ్లం. ఒకటి, కొంతమందికి టేస్ట్ నచ్చదు, ఇంకో కొంతమందికి దాని కాస్ట్ నచ్చదు. కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆలివ్ ఆయిల్. దాంట్లో పోమేస్ అనే ఆయిల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్లో టైప్స్ ఉంటాయి, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అని, వర్జిన్ ఆయిల్ అని, పోమేస్ ఆయిల్ అని, ఇట్లాంటివి ఉంటాయి. పోమేస్ ఆయిల్ మన ఇండియన్ కుకింగ్ కూడా వాడుకోగలిగిన ఆయిల్ అనమాట. బట్ ఇన్ జనరల్ ఆలివ్ ఆయిల్ ఎక్కువ కాలం మన వాళ్ళు తినడానికి, మనం చేసుకునే కుకింగ్కి అంత బాగా పనిచేయకపోవచ్చు. సో మిగతాది ఏం చేయాలి? మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. మీరు పల్లి నూనె తీసుకుంటున్నారు, తీసుకోవచ్చు. నువ్వుల నూనె తీసుకుంటున్నారు, తీసుకోవచ్చు. ఇవి మీకు కోల్డ్ ప్రెషర్ తీసుకుంటున్నారు, మంచిదే, తప్పేం లేదు. బట్ ఫ్రై చేయడానికి పనికిరావు. అసలు యాజ్ ఇట్ ఈస్గా ఫ్రై చేయడం మనం మంచిది కాదంటున్నాం కాబట్టి, మీరు ఫ్రై చేయకుండా ఈ ఆయిల్స్ మీరు రొటేట్ చేసుకుంటా తీసుకుంటే మంచిది. ఇప్పుడు నెలలో కొన్ని రోజులు కొంత పల్లి నూనె తీసుకుంటున్నారు, కొన్ని రోజులు నువ్వుల నూనె తీసుకుంటున్నారు, ఇట్లా మీరు మార్చుకుంటా తీసుకోవడం అనేది మంచిది. బట్ మీరు ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం బెటర్గా పనిచేస్తుంది, ఎందుకంటే దాని బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది వీటికన్నా కూడా. అందుకని బాయిల్ చేసుకోవడానికి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకున్నా పర్వాలేదు. బట్ ఇన్ జనరల్ బాగా గట్టిగా ఆలోచించి ఈ ఆయిల్ తీసుకోవాలని కాకుండా ఆయిల్ క్వాంటిటీ తగ్గించుకొని అన్ని రకాలుగాను హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం అనేది మంచిది. సో అది నేను చెప్పేది. అసలు అంటే మీరు ఆయిల్ అస్సలు తినకుండా ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇట్లా లిమిట్ చేసుకొని మనిషికి సగటున నెలకి 1/2 కేజీ దాటకుండా వాడుకుంటే మనం ఏ ఆయిల్ తీసుకున్నా పర్లేదు. కానీ పామ్ ఆయిల్ లాంటివి తీసుకోకూడదు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ ఖచ్చితంగా తీసుకోకూడదు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ అంటే ఇప్పుడు మన వనస్పతి లాంటిది వాటిని కానీ, డాల్డా లాంటిది కానీ, లేకపోతే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఆయిల్ని రిపీటెడ్గా రీహీట్ చేస్తే వచ్చే ఆయిల్ అనమాట. ఇప్పుడు మీరు ఆయిల్ తీసుకున్నారు, దాంట్లోనే దాన్ని ఒక వంటకు ఉపయోగించారు, పూరి చేశారు, తర్వాత దాన్ని మళ్ళీ పకోడీ చేయడానికి ఉపయోగించారు, మళ్ళీ ఇంకోటి చేయడానికి ఉపయోగించారు, మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు మనం మెయిన్ వర్రీ ఏంటంటే, మనం రోడ్డు మీద తీసుకునే బజ్జీలు అంటే అవి ఆల్మోస్ట్ ఆయిల్ నల్లగా అయ్యేంత వరకు వాటినే ఆపుతూ ఉంటారు. సో అవి మల్టిపుల్ టైమ్స్ రీహీట్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. మనం ఇప్పుడు ఉన్న అన్ని ఆయిల్స్లో ఖచ్చితంగా బ్యాడ్ ఆయిల్ అని చెప్పగలిగింది ఆ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్. అది మనం వదిలేసేయాలి. కాబట్టి పరిమితంగా మనం తీసుకోవాలి ఆయిల్. ఏ ఆయిల్ అన్నదానికన్నా క్వాంటిటీ మోర్ ఇంపార్టెంట్. ఆలివ్ ఆయిల్ తినగలిగిన వాళ్ళు ఆలివ్ ఆయిల్ తినొచ్చు. అది అలవాటు లేని వాళ్ళు పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు. ఎక్కువగా కొబ్బరి నూనె తీసుకోవటం కానీ, ఎక్కువగా నెయ్యి తీసుకోవటం కానీ, అది సాచురేటెడ్ ఫ్యాట్స్తో కూడిన ఆహారం కాబట్టి అంత మంచిది కాదు. ఓకే. సో సార్, ఇప్పుడు మనకి ఏ హెల్త్ ఇష్యూకైనా కానీ కొన్ని మిత్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి హార్ట్కి రిలేటెడ్ ఏంటి అని అంటే, 2 times హార్ట్ స్ట్రోక్ వచ్చిన పర్సన్ 3rd టైంకి చనిపోతాడు అని అంటారు. ఇది మిత్తా, ఫ్యాక్టా? అంటే హార్ట్ అటాక్తో ఎవరు చనిపోతారు అనేది చెప్పడం, ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి చాలా మరణం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం హార్ట్ అటాక్లోనే ఎక్కువ డేంజర్ ఉంటుంది, ఎస్పెషల్లీ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి. అందుకే మనం చూస్తున్నాం, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు సడన్గా క్రికెట్ ఆడితే, టెన్నిస్ ఆడితే సడన్గా చనిపోతున్నారు అని అంటే, ఫస్ట్ వచ్చే హార్ట్ అటాక్ చాలా రిస్కీ హార్ట్ అటాక్. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి కొలెటరల్స్ డెవలప్ కావు. అంటే ఒక రక్తనాళం నుంచి ఇంకొక రక్తనాళానికి కమ్యూనికేషన్ ఉండదు. ఒక రక్తనాళం కంప్లీట్గా మూసుకుపోతే ఇక కంప్లీట్గా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉండదు. అందుకని ఫస్ట్ అటాక్ చాలా డేంజరస్. రెండోది ఏంటంటే, యాజ్ మనీ యాజ్ హార్ట్ అటాక్స్ మనం పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి హార్ట్ అటాక్ వస్తే మనకి మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, గుండె కండరం డ్యామేజ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. మూడోసారి వచ్చిందనుకోండి, ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా 2 ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. ఒకటి, రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చి సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడం. రెండోది, కండరం డ్యామేజ్ అయ్యి మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవడం. సో రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఫస్ట్ హార్ట్ అటాక్ తర్వాత ఎక్కువ ఉంటుంది. పోను కండరం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కండరం డ్యామేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి 2 రకాలుగా చూసుకుంటే, ఫస్ట్ అటాక్ ఎట్లా డేంజరస్, పోను అటాక్స్ వచ్చాయి కూడా అలాగే డేంజరస్. ఇంకో రకంగా ఏంటంటే, కొంతమందికి పెద్ద హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, లేకపోతే చిన్న హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి. పెద్ద హార్ట్ అటాక్, చిన్న హార్ట్ అటాక్ వ్యత్యాసం ఏంటంటే, గుండెలో 3 ప్రధానమైన రక్తనాళాలు ఉంటాయి. వాటిల్లో మొదట్లో క్లాట్ ఫామ్ అయితే అది పెద్ద హార్ట్ అటాక్ అవుతుంది. చిన్న రక్తనాళం కొమ్మకు ఉందనుకోండి, దానివల్ల క్లాక్ వచ్చిందనుకోండి, అప్పుడు రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్ అనేది, అంటే మొదట్లో వచ్చే రక్తనాళం బ్లాక్ వల్ల కండరం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది.
బట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ అనేది చిన్న రక్తనాళం మూసుకున్నా కూడా రావచ్చు. అందుకని చిన్నపాటి కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వచ్చినా కూడా కొంతమంది కార్డియాక్ అరెస్ట్ వస్తూ ఉంటుంది. సో అందుకే హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటల్లో మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి హార్ట్కి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సడన్గా రిథమ్ డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళు ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో సార్, యాజ్ అన్ ఇంటర్వెన్షనల్ డాక్టర్, ఇప్పుడు మనకి హార్ట్లో బ్లాకేజెస్ కానీ లేకపోతే స్టంట్ వేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మీరు దాన్ని అంటే ఏ విధంగా దానికి ట్రీట్ చేస్తారు? హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటల్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం స్టెంట్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే మనం ప్రాణాన్ని కాపాడటానికి మనం చేసే మెయిన్ ప్రక్రియ అదే, మిగతాదంతా కాదు. మనం ముందే కనిపెట్టి ట్రీట్ చేయడం ఇవన్నీ తర్వాత. ఫస్ట్ థింగ్, కార్డియాలజిస్ట్ ఓ మనిషి ప్రాణం కాపాడంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వచ్చిన టైంలో మనం ఇమీడియట్గా స్టెంట్ వేయటం. అదేంటంటే డోర్ టు బెలూన్ టైం అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎంతసేపట్లో మనం వాళ్ళకి ఓపెన్ చేస్తాం, ఎంత ఫాస్ట్గా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు గుండె డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత మనకి హార్ట్ అటాక్ అని అనుమానం ఉంది, నెక్స్ట్ ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఫస్ట్ 15-20 నిమిషాల్లో మనం చేయగలిగాం అనుకోండి, అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి కంప్లీట్గా క్లియర్ అయిపోయే అవకాశం, వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందని కూడా తెలిసే అవకాశం లేనంత ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. బట్ ఇండియాలో దానికి ప్రాబ్లం ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి గట్టిగా ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం యాంజియోప్లాస్టీ చేయడానికి సుమారుగా 2.5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. వేరియస్ హాస్పిటల్స్లో 1.5 నుంచి 4.5 దాకా ఖర్చు అవుతుంది. సుమారుగా 2.5 లక్షలు ఖర్చు అవుతుంది హార్ట్ అటాక్ వచ్చిన టైంలో మనం యాంజియోప్లాస్టీ చేయడానికి. సో అలా చేయడానికి ఇప్పుడు మీకు సడన్గా వచ్చారు, మీరు గుండె నొప్పితో వచ్చారు, హాస్పిటల్కి రాగానే ఈసీజీ తీశారు, వాళ్ళు దీనికి చేయడానికి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది అనగానే ముందు అనుమానం మొదలవుతుంది. అయ్యో ఇదేంటి నిజమా కాదా, అసలు ఏంటి, హాస్పిటల్లో రాగానే ఫస్ట్ 10 నిమిషాల్లో 2.5 లక్షలు అనే మాట అన్నారంటే మనకి ఏమవుతుంది, నిజమా కాదో మనం సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అనిపిస్తుంది. హార్ట్ అటాక్ వచ్చిన టైంలో మాత్రం సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఏ హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్లో చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. అది చాలా ముఖ్యం, అది చాలా క్లియర్గా ఉండాలి. అది హార్ట్ అటాక్ వచ్చింది అనేది తెలుసుకుంటే ఇమీడియట్గా ట్రీట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ కాస్ట్ ఏంటంటే, ఆ కాస్ట్ మనకి ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఇమీడియట్గా ఇన్సూరెన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ టైంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో రెండోది ఏంటి అని అంటే, మనం దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్గా చేయగలము అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్గా మనం చేస్తే అంత ప్రాణాపాయం తప్పే అవకాశం ఉంటుంది. ఇకపోతే రొటీన్గా రెగ్యులర్గా మీరు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళారు, అప్పుడు చెక్ చేశారు, చేసినప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఉన్నప్పుడు తెలిసింది, అప్పుడు మనకి స్టెంట్స్ కానీ బైపాస్ కానీ చేయించుకోమన్నారు. అది మనం కావాలంటే ఒకసారి 2 సార్లు ఒకళ్ళ ఒపీనియన్ ఇంకొక ఒపీనియన్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోన్ వచ్చింది, ఫలానా హాస్పిటల్లో వాళ్ళు అమీర్పేటలో చేశారు యాంజియోగ్రామ్, హార్ట్ అటాక్ అంటున్నారు, ఇమీడియట్గా చేయమంటారా, మీ దగ్గర తీసుకొచ్చేద్దాం అంటున్నారు, మీ మీద మాకు నమ్మకం అన్నారనుకోండి, నేనేం చేస్తానంటే ముందు ఒకసారి ఈసీజీ చూస్తాను, అక్కడ హార్ట్ అటాక్ ఉంది ఈసీజీలోనంటే మీరు అక్కడి నుంచి కదలొద్దు, మీరు అక్కడే చేయించుకోండి అని చెప్తారు. ప్రతి కార్డియాలజిస్ట్ అంతా చెప్తారు. ఇప్పుడు అది ఎమర్జెన్సీ కానప్పుడు తీసుకురండి, పర్లేదు నేను చేస్తానని చెప్పొచ్చు, కానీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ కార్డియాలజిస్ట్ కూడా నా దగ్గర తీసుకురండి అని చెప్పరు. ఇమీడియట్గా అక్కడే చేయించుకోండి, ఆయన బాగా చేస్తారు, కావాలంటే నేను ఒకసారి మాట్లాడతానని చెప్తారు. ఎందుకంటే అక్కడ ఇమీడియట్గా చేయటం అనేది ఇంపార్టెంట్. వస్తున్నారు అనుకోండి, దారిలో కార్డియాక్ అరెస్ట్ అయితే ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో సార్, ఇప్పుడు మనకి ఏ హెల్త్ ఇష్యూకైనా కూడా మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. సో మనకి ఈ హార్ట్ రిస్క్స్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కూడా మనకి హెల్తీగా ఉండడానికి మన లైఫ్ స్టైల్ కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏ విధంగా అలవర్చుకుంటే బెటర్ అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, అసలు మనం నెగ్లెక్ట్ చేస్తున్న విషయం. ఓ పక్క ఏమో మనం బాగా ఎక్కువగా అందరికీ చెప్తున్నాము, హెల్త్ రిలేటెడ్ మెసేజింగ్ అందరికీ ఫోన్స్ ద్వారా వెళ్ళిపోతుంది, అందరికీ తెలుసు. ఎవరికి తెలియని విషయం ఏమీ లేదు. అంటే ఇప్పుడు మీ ప్రేక్షకులకు కూడా తెలియని విషయం ఏదైనా కొత్తగా చెప్తారేమో డాక్టర్ గారనే వెయిట్ చేస్తుంటారు తప్ప, తెలిసిన విషయాలు మనం పాటించట్లేదు అన్న విషయం ఎవరికి గుర్తు రావట్లేదు. ఎందుకంటే మనం ఆహారం విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, లేకపోతే వ్యాయామం మనం రోజు చేయాలనే విషయం కానివ్వండి, రెగ్యులర్గా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవాలనే విషయం కానీ, హార్ట్కి సంబంధించిన టెస్టులు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేయించుకోవాలనే విషయం కానీ అందరికీ తెలుసు. మరి ఇన్ని హార్ట్ అటాక్లు ఎట్లా వస్తున్నాయి? ఇంతమందికి ముందే తెలియకుండా ఎందుకు ఇలా మంది చనిపోతున్నారు అంటే, తెలియటం వేరు, వాటిని పాటించడం వేరు. ఎక్కడో సంహవ్ కార్డియాలజిస్టులు మేమే ఇది ప్రజల చేత పాటించగలిగేటట్టు చేయటంలో మేము విఫలం అవుతున్నాం. చెప్పడం బాగా చెప్తున్నాం, అందరూ చెప్తున్నారు, అందరూ వచ్చి ఇట్లాంటి ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు అందరూ బాగా చెప్తున్నారు, కానీ అది పాటించేటట్టు ప్రజల్ని చేయటంలో మనం ఎందుకో విఫలం అవుతున్నామేమో నాకు అనిపిస్తుంది.
ఎందుకు ఊబకాయం ఈ రకంగా పెరిగిపోతుంది? ఎందుకు డయాబెటీస్ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఇదిగా పెరిగిపోతుంది? ఎందుకని మనకి డయాబెటీస్తో పాటుగా బీపీగా ఎక్కువైపోవడము, హార్ట్ అటాక్లు ఎక్కువ రావడం, ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎందుకు పెరిగిపోతున్నాయి? అంటే మన అందరం జాగ్రత్తలు తీసుకొని, ప్రభుత్వం కూడా దానికి జాగ్రత్తగా దోహదపడి, సెలబ్రిటీస్ కూడా పూర్తిగా దానికి హెల్ప్ చేస్తే మనం ఎందుకు తగ్గించలేకపోతాం ఇలాంటివని? ఎందుకని ఇప్పుడు కూడా సిగరెట్ స్మోకింగ్ ఇంత ఎక్కువగా ఉంది? ఎందుకు ఇంత ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది? ఎందుకని మనకి ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం ఆలోచించినట్లయితే, మనం ఎక్కడో హెల్త్ మెసేజింగ్ బాగానే వస్తున్నాం, మెసేజ్ అర్థం కూడా అయిపోయింది, కానీ ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోవట్లే. ఆ విషయంలో మనం కనుక కొంత చేయగలిగితే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రివెంటివ్ మెసేజెస్ ఇంతగా చెప్తున్నాం, ఇంత క్లియర్గా చెప్తున్నాం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి తెలుసు, అదే ఇది చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, ఇవాళ నుంచే మనం మానేయాలి అని చాలామందికి తెలుసు, కానీ మానలేకపోతున్నారు. ఇవాళ టెస్ట్ చేయించుకోవాలి, మన కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూసుకోవాలి, దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలి అనేది తెలుసు చాలామందికి. కానీ మనం ఇప్పుడు మనకి ఎప్పుడన్నా కొంచెం నడిస్తే డిస్కంఫర్ట్ వస్తుంది, గుండెల్లో ప్రాబ్లం ఏమైనా వస్తుంది, ఒకసారి మనం వెళ్ళి చెక్ చేయించుకోవాలి, కానీ భయం, ఏంటో భయం, చేయించుకుంటే మనకి ఏదైనా బయటపడుతుందేమో అన్న భయం. సో వీటినన్నింటినీ పోగొట్టుకొని అందరూ కూడా ఖచ్చితంగా మనం ప్రివెంటివ్ దిశగా రోజు 1 గంట నడిస్తే ఏం పోతుందండి? 1 గంట లేకుండా ఎవరూ లేం కదా. 1 గంట మనకు మనం కేటాయించుకోవడం మంచిదే కదా. మనం ఫుడ్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అది కూడా మనకు తెలుసు కదా. ఎందుకు మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం? ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఏ విధంగా ప్రజల్లో అది మనం ఆచరణ యోగ్యంగా మనం ఏ రకంగా చెప్పగలం అనేది కనుక ఒకసారి సీరియస్గా ఆలోచించగలిగితే అందరూ కూర్చొని మనం దీనికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా కనిపెట్టగలం. ఓకే. సో సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్లో మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. సో ఈ హార్ట్ హెల్త్ గురించి ప్రజలకి అవేర్నెస్ కోసం మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? నేను వాళ్ళకి ఎప్పుడు ఒకటే సజెషన్ ఇస్తాను. మీరు హార్ట్ హెల్త్గా ఉంచుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అనేది కొత్త విషయాలు మీరు ఎతకద్దు. ఇదేదో తమలపాకు తీసుకొని దాంట్ లోపల గార్లిక్ పెట్టి దాని లోపల కొంచెం ఒక్కేసుకొని తింటే గుండె జబ్బు పోతుంది అనేది కాదు. ఇట్లాంటివి ఎతక్కండి, వాట్సాప్లోను ఇన్స్టాగ్రామ్లోను ఎతక్కండి. మీకు తెలుసు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది మీకు తెలుసు. అడ్నాసియం చెప్పున్నాం, మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవటం, వ్యాయామం రెగ్యులర్గా చేయటం, వ్యసనాలకు దూరంగా ఉండటం, గుండెకి సంబంధించిన టెస్టులు చేయించుకోవటం, ఇవి చాలు. ఇంతవరకు మనం చేశాము అని అంటే మనం హార్ట్ ప్రాబ్లం రాకుండా 90% వరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. నేను ప్రజలను కోరేది ఏంటంటే, మీకు ఖచ్చితంగా తెలిసిన విషయాలు మీరు పాటించడంలో మీరు కొంత అలసత్వం చూపిస్తున్నారు. మీతో పాటు నేను కూడా సమాజంలో భాగమే. మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏ విధమైన చర్యలు చేపట్టాలి అన్న విషయం చూసుకోవాలి. అంతేగాని ఇంకా కొత్త విషయాలు చెప్పాలి, ఇంకా కొత్త పరిశోధనలు చేయాలి, ఏం ఉపయోగం లేదు. మనకు తెలిసిన విషయాలు మనం ఏ విధంగా మనం ప్రజలు ఆచరింప చేసేటట్టు చేయగలము అనే విషయం మాత్రమే మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూస్తున్నాం కదా, మనకి కొలెస్ట్రాల్, అదేవిధంగా హార్ట్కి రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కూడా దేనివల్ల వస్తాయి, అదేవిధంగా మన ఆహారపు అలవాట్లు కానీ మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా చెప్పారు కదా. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్లో మనకి ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చినా, లేదు అని అంటే మన ఆరోగ్యం పట్ల ఏమైనా అనుమానాలు వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగినటువంటి టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారు. ఎవరైనా కూడా హార్ట్ని హెల్తీగా ఉంచుకోవాలనుకున్న వారు ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తగినటువంటి టెస్టులు చేయించుకోండి. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.